పస్కా అంటే ఏంటండి? ప్రభు బల్లకి ఇంకొక పేరు పస్కా కదండి. ఆయన బల్లకు ఇంకొక పేరు పస్కా. ఆయన ఏమంటున్నారంటే, నేను శ్రమ పడక ముందరా మీతో కలిసి దీనిని ఆచరించాలని ఆశపడుతున్నాను. అంటే ఇది స్థాపించింది ఎవరండి? ప్రభువు వారే. ఈ స్థాపకుడు ఎవరండి? ప్రభువు వారే. నిర్మాణకర్త ఎవరండి? ప్రభువు వారే. మరి ఆయన స్థాపించి ఆయన పాలు పంపులు పొందిన దానిలో కంపల్సరీ మనము పాల్గొనాల్సిందే. క్రమము తప్పగా పాల్గొనాల్సిందే. సహవాసము మానక విడిచిపెట్టక బల్లలో చేయి వేయవలసిందే కదండి. మొదటి పాయింట్, ఆయనే స్థాపించారు కాబట్టి కంపల్సరీ మనము పస్కాని ఆచరించాలి, ప్రభు బల్లలో చేయి వేయాలి. రెండవదిగా చూద్దాం, చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాము. ఒకసారి చదువు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్దామని ఆశపడుతున్నాను. ఎందుకు పాల్గొనాలి అంటే, మొదటిగా మనం ఏం మాట్లాడుకున్నామంటే, ప్రభువు వారే, జాగ్రత్తగా వినాలండి, ప్రభువు వారే స్థాపించారని చెప్పాను. అయితే ఎవరు ఆచరించారంటే అండి, ఇది ఆదిమ క్రైస్తవ సంఘం ఆచరించింది. ద ఫస్ట్ చర్చ్ ఆచరించింది. ద ఎర్లీ చర్చ్ ఆచరించింది. ఆదిమ క్రైస్తవ సంఘం, బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి సంఘం ఆచరించింది. దానికి తెలుగులో మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే,